విషయం గమనించాలి. ఎస్ శ్రీధర్ గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. మనం చూస్తున్నాం ఇప్పటికే ఈ బిల్లుని ఏ విధంగా అయితే నిన్న వీగిపోయేలా చేశారో కూడా చూస్తున్నాం. అంటే అధికార పక్షం ఓడిపోయి గెలిచింది, విపక్షం గెలిచి ఓడిపోయింది అనుకోవచ్చా? ఎందుకంటే రేపు ఎలక్షన్స్ లో దీన్నే అస్త్రంగా తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు ప్రభుత్వం. మరి అసలు నిజంగా మహిళల పేరుతో ఇరు పక్షాలు రాజకీయం చేస్తున్నాయి అనుకోవచ్చా? మహిళలకి న్యాయం చేయాలనే ఉద్దేశం ఉందా? అసలు మీ అనాలిసిస్ ఏంటండి దీనిపైన? మహిళల పేరుతో రాజకీయం చేసింది బీజేపీ. ప్రపంచంలో డొనాల్డ్ ట్రంప్ ఎట్లా అతి తెలివి ప్రదర్శిస్తున్నాడో బీజేపీ కూడా అలాంటి అతి తెలివిని ప్రదర్శించి బొక్కబొరలో పడింది అనేది ముందుగా మనం గమనించాలి. చివరి నిమిషంలో 4 గంటలకు ఓటింగ్ అని చెప్పి 6 గంటలకు వాయిదా వేసి తర్వాత 7 గంటలకని వాయిదా వేసి అమిత్ షా గారు ప్రసంగిస్తూ మేము కావాలంటే మారుస్తాము, మీరు సిద్ధమా అని చెప్పేసి చెప్పడం అంటేనే అక్కడ అసలైనటువంటి రాజకీయం మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఉండండి శ్రీధర్ గారు, ఇద్దరు బీజేపీ నాయకులు ఉన్నారు. మీరు మాట్లాడేటప్పుడు నేనేం జోక్యం చేసుకోలేదు. శ్రీధర్ గారు ఒక్క నిమిషం అండి. శ్రీధర్ గారు మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. శ్రీధర్ గారు ఒక్క నిమిషం. మహిళా బిల్లు గురించి మాట్లాడుతున్నాను, అతి తెలివి గురించి మాట్లాడుతున్నాను, బీజేపీ అతి తెలివి గురించి మాట్లాడుతున్నాను. నా ఇష్టం అండి, నా ఇష్టం. మీరెవరు? హూ ఆర్ యూ? ఇది కూడా నా ఇష్టము. శ్రీధర్ గారు ఒక్క నిమిషం అండి. శ్రీధర్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి, మనకి టైం లేదు. ఒక్క నిమిషం ఆయన మాట్లాడివ్వండి. అతి తెలివే డెఫినెట్ అతి తెలివితోటి మహిళలకు అన్యాయం చేశారనేది నేను చెప్పదలుచుకుంది. మహిళలకి అతి తెలివి ప్రదర్శించి మహిళలకు అన్యాయం చేశారనేది నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు చివరి నిమిషంలో డిస్కషన్ కి పెట్టి మేము మారుస్తాము మీరని చెప్పేసి అంటే మరి అంతకు ముందు రోజు లేదా ఆ రోజు వరకు సాయంత్రం వరకు మరి ఈ పెద్దలు ఏం చేశారు? ప్యానెల్ స్పీకర్ గా ఉన్నటువంటి కృష్ణప్రసాద్, తెలుగుదేశం నాయకుడు, ఆయన ఏం చెప్పాడు? నిన్న ఉదయం వచ్చినటువంటి టీవీ ఇంటర్వ్యూలో మారుస్తామన్నారు, మేము చెప్పాము ఇట్లాగైతే మాకు కూడా ఇబ్బంది అవుతుంది హోంమంత్రి గారు అని చెప్తే మారుస్తామన్నారు అని చెప్పారు. మరి తెలుగుదేశం నాయకులకి ఇచ్చిన హామీ మేరకు ఎందుకు మార్చలేదు బిల్లు? లాస్ట్ మినిట్ లో ఆ మాత్రం తెలివితేటలో జనానికి లేవనుకుంటున్నారా? అందుకనే అతి తెలివి అంటున్నాను. మీకు అసలు చిత్తశుద్ధి ఉంటే, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ముందే ఎందుకు పెట్టలేదు? మొదటి నుంచి చెప్తున్నారు కదా 50% అని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నారు కదా. అంటే ఊరికే జుమ్లా మాటలు చెప్తారు పైకి, చట్టాల్లో మాత్రం లేకపోతే బిల్లులో మాత్రం దాని గురించి మాట్లాడు. ఇది అతి తెలివి కాకపోతే ఇంకా ఏమిటంటారు దీన్ని? ఇంకోటి, మన ఇద్దరు బీజేపీ మిత్రుల్లో మరి శ్రీధర్ గారు గతంలో ఏ పార్టీలో ఉన్నారో తెలియదు. మన నాగార్జున గారు కొత్తగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లో మజ్లిస్ కి అనుకూలంగా సీట్లని డీలిమిటేషన్ పెట్టారు. అప్పుడేం బీజేపీ ఏం వ్యతిరేకించలేదు. నాగార్జున గారు మీరు కొత్తగా తీర్థం పుచ్చుకున్నారు కనుక మీరు కొత్త మాటలు మాట్లాడుతున్నారు. డీలిమిటేషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మార్గదర్శకాలకు అనుగుణంగా నడుస్తుంది. ఒక రాష్ట్రానికి అన్యాయం అది జరిగింది. అట్లాంటి జరిగింది ఎక్కడ జరిగిందంటే కాశ్మీర్ లో జరిగింది, అస్సాంలో జరిగింది మత ప్రాతిపదికన. మీరు అది మర్చిపోయి ఎప్పుడో 2008లో 2009లో జరిగిన దాని గురించి ఇప్పుడు చెప్తున్నారు మీరు. ఓకే, మీరు కొత్తగా ఆ పార్టీలో చేరారు కనుక మీకు లేకపోతే మీకు సేవ్ ఉండదు అనుకోండి. అందుకని ఖచ్చితంగా ఆ పని చేసుంటే అప్పుడు ప్రతిపక్షాలు ఏ విధంగా నమ్మాయి? పార్లమెంట్ లో చెప్తారు ఆంధ్రప్రదేశ్ కి 39 సీట్లు వస్తాయి, లేకపోతే తెలంగాణకి 49 సీట్లు వస్తాయని చెప్పేసి చెప్తారు. కానీ బిల్లులో మాత్రం బెటరు. దీన్ని అతి తెలివిగాక ఏమంటారు? అందుకనే తగినటువంటి ఫలితం అనుభవించారనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవరికైనా ఇదే జరుగుతుంది. ఇలాంటి తెలివితేటలు ఎక్కువగా ప్రదర్శిస్తే ఎవరికైనా ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు బీజేపీకి అసలైనటువంటి పరీక్ష ఉంది. అసలు వాళ్ళకి చిత్తశుద్ధి ఏమిటి అనేటువంటిది నేను ప్రశ్నిస్తున్నాను. 2023లో పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తే రాష్ట్రపతి కూడా ఆమోదం పొందితే అసలు గెజెట్ నోటిఫికేషన్ ఎందుకు చేయలేదండి? ఎప్పుడు చేశారు? మొన్న రాత్రి 8:30కి
మొన్న రాత్రి 8:30కి చేశారు. వీళ్ళు అతి తెలివి, అందుకే అతి తెలివి అనేటువంటి అన్పార్లమెంటరీ వర్డ్ కాదు. వీళ్ళు అతి తెలివి గురించి మొన్న రాత్రి 8:30కి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు గెజెట్ నోటిఫికేషన్? పార్లమెంట్ లో ఉన్నటువంటి బలాబలాల ప్రకారం రాజ్యాంగ సవరణ నెగ్గేటువంటి అవకాశం లేదు. ఓడిపోయేట్లయితే 2023లో చేసినటువంటి బిల్లు కూడా చెత్తబుట్టలోకి వెళ్తది. ఆ చెత్తబుట్టలోకి వెళ్తే ఆ పరువు, ఆ ఘనత ప్రపంచ గురు, విశ్వగురు మోడీ గారికి దక్కుతుంది అనేటువంటి భయంతో ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు, ముందు రోజే తెలుసు. ముందు రోజు రాత్రి 8:30కే వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయి రాత్రి 8:30 గంటలకి, మొన్న రాత్రి 8:30 గంటలకి నోటిఫికేషన్ ఇస్తారా? ఏం చిత్తశుద్ధి అండి వీళ్ళ చిత్తశుద్ధి? వీళ్ళ మాటలు నమ్మడానికి ఏంటి? మోడీ గారైనా అమిత్ షా గారైనా వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి విశ్వసనీయత ఏంటనేటువంటిది వాళ్ళ ప్రశ్న. ఇన్ని చేసి ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు ముందుగానే ప్లే కార్డులు తయారు చేసి పెట్టుకున్నారండి. లేకపోతే నిన్న బిల్లు ఓడిపోగానే ఆ బీజేపీకి చెందినటువంటి వాళ్ళు ప్లే కార్డులతో ఎట్లా ప్రదర్శన చేస్తారు అంటే వీళ్ళకి ముందే తెలుసు. ప్లే కార్డులు కూడా ముందే రెడీ చేసుకుని పెట్టుకున్నారనమాట ప్రతిపక్షాల మీద దాడి చేయడానికి. నరేంద్ర మోడీ గారే అన్నారు కదా, ఒకవేళ బిల్లు ఓడిపోతే మాకే లాభం అని చెప్పేసి. అంటే ఏంటి? ఈ విధమైనటువంటి దాడి చేయడానికి ముందుగానే ఒక పథకం వేసుకొని, ప్లే కార్డులు తయారు చేసుకొని, జనాలంతా రెడీగా పెట్టుకొని, ఇన్ని చేసినటువంటి వాళ్ళు అతి తెలివి కాకపోతే నిజమైనటువంటి రాజకీయం ఉందా ఇది? ఓకే, కోటేశ్వరరావు గారు మళ్ళీ వస్తానండి. నాగార్జున గారు ఎలా చూస్తారు? ఫస్ట్ ముందు కాంగ్రెస్ మిత్రులు చెప్పేదానికి సమాధానం చెప్తాను మేడం. వాళ్ళు ఏమంటున్నారంటే